అంటే ఇక మీద కూడా యూత్ఫుల్ మూవీస్ అంటే లవ్ కి సంబంధించిన ట్రాక్ అలా వెళ్లకుండా మీరు ఇంకా ఇలానే వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా? ఇదే సెట్ అయింది అనుకుంటారు? ఎందుకంటే పోకి ఆ తర్వాత దూకుడు ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ ఆఫ్ కోర్స్ అలా ఎందుకు అనుకుంటాను అలా ఇప్పుడు దూకుడు తర్వాత మరి దూకుడులోనే ఉండాలనుకుంటాం కాదు ఇప్పుడు టోటల్ రివర్స్ మనం చేశాను కదా. సో ఇట్స్ ఐఎమ్ లక్కీ అండి. లక్కీ నాకు నెక్స్ట్ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, తర్వాత సుకుమార్ గారి సినిమా అన్ని వేరే వేరే ఫార్మాట్లో ఉన్న సినిమాలు. నాకు ఐఎమ్ వెరీ లక్కీ టు గెట్ దీస్ వేరియేషన్స్. ప్రతిసారి హీరోయిన్ స్టార్టింగ్ మీరు తిడుతూనే స్టార్ట్ చేస్తారు. అనుష్కాని గానీ నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి సమంతాని గానీ ముందు ఒక ఫైటింగ్ తోనే స్టార్ట్ అవుతుంది, బట్ ఆ తర్వాత మీరు లవ్ చేసేస్తారు వాళ్ళని. అలా అనుకోలేదండి ఎప్పుడు, అలా కుదిరిందంత. అండ్ అఫ్ కోర్స్ మహేష్ బాబుకి టాలీవుడ్ లో బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు, ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు. అఫ్ కోర్స్ నేను కూడా ఒక ఫ్యాన్ నే. అండ్ ఈ మూవీలో కొంచెం అబ్యూజింగ్ గా మాట్లాడినట్టు అనిపించింది. అఫ్ కోర్స్ అవి సెన్సార్ కట్ అయినా కూడా అవి కొంచెం మీ ఫ్యాన్స్ ని ఇబ్బంది పడేటట్టు చేస్తాయేమో అని నాకు అనిపించింది. సో వాట్ డు యు సే? ఎవరు ఇబ్బంది పడటం అయితే నాకు చెప్పలేదండి ఎవరు. అంటే టోటల్ గా ఇది ఒక క్యారెక్టర్ లో వెళ్ళిపోయాం, ఒక స్ట్రీక్ లో వెళ్ళిపోయాం. అండ్ I don't think anybody felt that. అంటే నేనే ఆఫ్ కోర్స్ నేను బిగ్ ఫ్యాన్, నేనే కొంచెం మూవీ చూసినప్పుడు అరే మహేష్ గారు ఇట్లా ఒక డార్క్ క్యారెక్టర్, ఒక అండర్ వరల్డ్ క్యారెక్టర్, ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉన్నాడు, వాడి భాష అలానే ఉంటుందండి. దాన్ని మనం చేసేసి ఇలా కాదు అందరూ ఏదో ఫీల్ అవుతారు మనం వేరేలా మాట్లాడదాం అని నేను జగన్ గారు ఎప్పుడు అనుకోలేదండి. మేము ఏదైతే ఎక్సైట్ అయ్యామో ఆ ఎక్సైట్మెంట్లో వెళ్ళిపోయాం, ఏది ఆలోచించుకుంటాం. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ వర్క్ ఇన్ అవర్ ఫేవరెట్. అండ్ అలాగే మీరు ఒక మంచి క్లాస్ హీరో, అలాగే ఒక మంచి మాస్ హీరో, ఈ మధ్య కాలంలో ఒక మంచి రొమాంటిక్ హీరో కూడా అనిపించుకుంటున్నారు. అంటే లిప్ లాక్స్ అనేవి ఇంతకు ముందు మూవీలో ఉన్నాయి, ఈసారి కొంచెం కళాత్మకంగా చేసినట్టు అనిపించింది. లిప్ లాక్ అనేది నేషనల్ న్యూస్ కన్నా ఎక్కువ అయిపోయిందండి బేసిక్ గా. అందులో ప్రిన్స్ అయిపోయేసరికి ఇంకా ఎక్కువైపోయింది. వేరే ఎవరైనా అంటే ఇంత టాప్ వచ్చిండేది కాదు. 2012 లో ఉన్నాం అందరం. I mean when you show an expression like that, people, the young audience would want to see something like that. పాత రోజులైతే చెట్టుని కదిలిపోయి రెండు చేతులు వచ్చి ఇలా పట్టేసుకుని ఆ రోజులు పోయినాయండి. దే వాంట్ టు సీ సంథింగ్ లైక్ దట్. అండ్ ఇట్స్ షాట్ వెరీ వెల్. అండ్ నాకు కానీ కాజల్ కానీ డెఫినెట్ గా ఇబ్బంది ఉంటుందండి అంతమంది యూనిట్. అంటే నిన్న జగన్ గారితో మాట్లాడినప్పుడు కూడా కాజల్ కన్నా ఎక్కువ మహేష్ కొంచెం ఇబ్బందిగా షైగా ఇబ్బంది అంటే కాజల్ కూడా అందరికీ ఇబ్బంది ఉంటుందండి. వీ హ్యావ్ టు గెట్ ఇట్ రైట్ ఫైనలీ. సో ఇట్స్ మేము ఇబ్బంది పడింది అది, బట్ ఫైనలీ ద అవుట్పుట్ చూస్తే ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. నేనే దీన్ని హైలైట్ చేసి మాట్లాడలే, కాకపోతే ప్రిన్స్ అయిపోయేసరికి మీరు కాదు అందరూ బేసిక్ గా నేషనల్ న్యూస్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది అంటున్నా ఇది. ఫైన్. అలాగే మీరు పాలిటిక్స్ కి సంబంధించి కూడా చాలా బాగా చెప్పారు ఈ మూవీలో, దానికి సంబంధించిన డైలాగ్స్ అవి కానీ. అంటే మీకు రియల్ లైఫ్ లో ఏమైనా పాలిటిక్స్? నాకు అసలు పాలిటిక్స్ గురించి ఏమీ తెలియదండి. ఆ రోజు జగన్ గారు ఆ సీన్ ఇస్తే నేను చెప్పడం అంతే, దాని మించి ఇంకేమీ అసలు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇంట్రెస్ట్ అంటే సినిమాలో చూడటం సీన్ అసలు. అబౌట్ కాజల్, ఫస్ట్ టైం మీరు కాజల్ తో వర్క్ చేశారు, సో మరి తనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా? బిజినెస్ మెన్ బేసిక్ గా అండి అందరూ ఇప్పుడు చాలా టెరిఫిక్ గా ఉంది, చాలా కొత్తగా ఉంది అనుకున్నారు, బట్ ఎసెన్షియలీ ఇట్స్ లవ్ స్టోరీ. దానికి లవ్ స్టోరీ అనేది ఒక అండర్ కరెంట్ నడుస్తూ ఉంటుంది. సో హీరోయిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, హీరోయిన్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కాజల్ వాజ్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. చాలా కష్టపడింది మా సినిమా కోసం. అండ్ షీ వాజ్ టెరిఫిక్. కాజల్కి చాలా మంచి క్యారెక్టర్ ఉందండి సినిమాలో. షిల్ బి త్రూఅవుట్ ద ఫిల్మ్ ఆ అమ్మాయి ఉంటానే అనిపిస్తూ ఉంటుంది. ఒక టెరిఫిక్, ఒక ఇంపాక్ట్ సీన్ తర్వాత ఒక లవ్ ట్రాక్ వెళ్తూ ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ మీరు అన్నది కరెక్ట్ కాదు. షిల్ గోట్ వెరీ గుడ్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్.
అండ్ అలాగే మీరు ట్విట్టర్ లో కూడా ట్వీట్ చేశారు, జగన్ గారు హీరోగా నన్ను ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లారని. అఫ్ కోర్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్ లో వస్తున్న ఒపీనియన్ కూడా అదే. సో అంటే ఇది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి బిజినెస్ మ్యాన్ అనేది. ఎందుకంటే కొన్ని టెరిఫిక్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. ఒక యాక్టర్కి ఎప్పుడు ఎస్కేపిజం ఉంటాయి, బట్ బిజినెస్ మ్యాన్లో ఎస్కేపిజం లేదు. ఎందుకంటే కెమెరా క్లోజ్లో పెట్టేసి ఆయన చెయ్యి అన్నాడు. నువ్వు యాక్టర్ అంటున్నావు కదా, చెయ్యి, డైలాగ్ ఉంటాయి, అంటే కట్ లేదు, ఏ ఉండదు, లెంత్ షార్ట్ ఉంటుంది, కెమెరా క్లోజ్లోనే ఉంటుంది. అది దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేపింగ్ అండి. యూ హ్యావ్ టు బీ వెరీ గుడ్, అండ్ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ, బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మాఫియా గురించి మీకు ఎంతవరకు తెలుసు అంటారు? అసలు మాఫియా అనేది కరెక్ట్ అని అంటారా? ఎందుకంటే ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది, మాఫియా ఉండాలి, మాఫియా లేక డబ్బులు రావట్లేదు అని ఒక డైలాగ్. సినిమా అండి, వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి, ప్లీజ్. అండ్ జస్ట్ ఆస్కింగ్, అసలు నాకు తక్కువ తెలుసు. ఏం తెలియదు, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ లో ఆయన చెప్పిన తర్వాతే తెలిసింది కొంచెం. వెల్, అలాగే ఫస్ట్ నుంచి కూడా మీ మూవీస్ లో మ్యూజిక్ అనేది సూపర్ డూపర్ హిట్ ఉంది, పాటలు ఆసమ్ గా ఉంటాయి. ఫస్ట్ లో మణి శర్మ గారు కానీ, ఇప్పుడు తమన్ గారు కానీ, మ్యూజిక్ అనేది ఆసమ్ గా ఉంటుంది. వాట్ ఈస్ ది సీక్రెట్? అంటే లక్ అండి, ఐ డోంట్ నో. నా సినిమాకి లక్కీగా చాలా పెద్ద పెద్ద హిట్లు పడినాయి, అండ్ ఎస్పెషలీ ఫర్ బిజినెస్ మ్యాన్. ఎందుకంటే తమన్కి టైం కూడా ఎక్కువ లేదు. సెప్టెంబర్ 19th స్టార్ట్ చేస్తే Jan 11th రిలీజ్ అయిపోయింది. సో ఈ జస్ట్ 2 months 3 monthsలో 5 పాటలు చేసాడు తమన్. సో ఈ రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ కంపేర్ చేస్తే టైం చాలా తక్కువ. సో ఇంత తక్కువ టైంలో అన్ని పాటలు సూపర్ హిట్ ఇచ్చారంటే మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ టు తమన్. అండ్ నెక్స్ట్ ఈ మూవీలో మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫర్. ఆల్రెడీ ఇంత హ్యాండ్సమ్ గా ఉన్న మిమ్మల్ని ఇంకా మరింత హ్యాండ్సమ్ గా చూపించారు శ్యామ్ కే నాయుడు గారు. సో ఆయన గురించి. శ్యామ్ అంటే అదండి, పోక్రీ ఇద్దరం మాతో పోక్రీకి చేశాడు ఆయన. సో హీ నోస్ మై ఫేస్, అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ మ్యాన్కి 74 days షూట్ చేసినట్టు దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ శ్యామ్. ఐ మీన్ డిఓపి హ్యాస్ టు బి రియలీ ఫాస్ట్, కెమెరా వర్క్. సో ఇంత తక్కువ టైం లేకపోయినా అంత క్వాలిటీ ఇచ్చాడంటే మామూలు విషయం కాదండి. ఇట్స్ సూపర్. మీకు కూడా సినిమాటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ అని అంటున్నారు. ఎవరు చెప్పారండి? జస్ట్ ఆడియన్స్. నాకు దానికి సంబంధం లేదండి. అండ్ మీరేమన్నా ఫ్యూచర్ లో డైరెక్టింగ్ చేసే ఆలోచన? ఎవరు చేసే పని వాళ్ళు చేయాలండి. యాక్టర్లు చేయాలి, డైరెక్టర్ చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్స్ చేయకూడదు, డైరెక్షన్ లోకి రాకూడదు అంటారా? అప్పుడు యాక్టింగ్ మానేయాలండి అని నా పర్సనల్ ఒపీనియన్. ఎవరు చేసే అంటే దేర్ ఆర్ ఆల్ వెరీ టఫ్ ఫీల్డ్స్ అండి. ఒక యాక్టింగ్ చేసి డైరెక్టింగ్ చేసేయాలంటే అది కష్టం. వెరీ ఫ్యూ పీపుల్ కెన్ డూ ఇట్ అని నా ఒపీనియన్. ఒకవేళ చేసినా కూడా ఐ డోంట్ థింక్ దే కెన్ డూ జస్టిస్ టు బోత్ ద ఫీల్డ్స్. అలాగే సార్, మీరు ఒక మంచి హీరోనా కాకుండా ఒక మంచి సింగర్ గా కూడా అనిపించుకున్నారు. ఈ మూవీలో మీరు ఒక సాంగ్ పాడారు. నేను పాడలేదండి, డైలాగ్లే చెప్పాను. డైలాగ్ చెప్పారు. ఆ సాంగ్, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే తమన్ ఎక్స్పెక్ట్ చేశాడని పాడమని. అది నాకు పాడటం చాలా కష్టం అండి. సో బట్ దెన్ ఆల్వేస్ ఐ న్యూ దట్ దేర్ విల్ బి సర్టన్ డైలాగ్స్, సినిమాలో వాడిన డైలాగ్స్. సో అక్కడక్కడ ఆ థీమ్ దాని సాంగ్లో మాట్లాడటం జరిగింది. నాకన్నా ఇన్ఫాక్ట్ జగన్ గారు ఎక్కువ ఈ మూవీలో మీరు చాలా కొత్త ప్రయోగాలు చేసినట్టున్నారు. జగన్ గారు వచ్చి మాటలు చెప్పడం ఆ పాటలో, తర్వాత జగన్ గారు టెరిఫిక్ అండి. నాకన్నా ఆయన ఎరక్కొట్టేసాడు. అది మేము వింటున్నప్పుడు అర్థమైంది, ఆ ఎనర్జీ కానీ అది కానీ. అండ్ హీ వాస్ టెరిఫిక్ ఇన్ దట్. అండ్ ఈ మూవీలో మీకు బాగా నచ్చిన సాంగ్, ప్లీజ్ డోంట్ సే దట్ సార్ వస్తారా, బికాస్ అది అందరికి ఇష్టమైన సాంగ్. అది కాకుండా మీకు ఇంకా బాగా నచ్చిన సాంగ్? నాకు ఇంట్రడక్షన్ సాంగ్ అండి. ఐ థాట్ ఇట్ వాజ్ టెరిఫిక్లీ పిక్చరైజ్డ్. దినేష్ విరక్కొట్టేసాడు ఆ పాట. యాటిట్యూడ్ కానీ మొత్తం చాలా కొత్తగా ఉంటుంది. చాలా కష్టం ఆ పాట చేయడం, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఒక ఇంటెన్స్ ఫిల్మ్లో ఇంత హాఫ్ అన్ అవర్ ఒక ఇంటెన్స్గా వెళ్తున్నప్పుడు ఒక పాట వచ్చిందంటే అది ఎప్పుడు ఫ్లోని బ్రేక్ చేస్తుంది. బట్ ఆ మూడ్ ఏది బ్రేక్ అవ్వకుండా అదే ఇంటెన్స్లో పాట క్యారీ అయింది. సో అది చాలా కష్టం. అండ్ దినేష్ వాజ్ టెరిఫిక్. అలబడితే వదలను రోయ్, కనబడితే వదలను రే, మరిగితే కుత కుత తెగబడి నలుకుత అడులేదు ఈడులేదు జగనరే తెరగో చల్బా.
అండ్ అలాగే ముంబైలో బాయ్లు ఎవరు లేరు, మైదానం ఖాళీగా ఉంది అని అక్కడికి వచ్చి సెటిల్ అయినట్లు, అలాగే టాలీవుడ్ లో కూడా ఫస్ట్ ప్లేస్ ఖాళీగా ఉంది అని దాన్ని మీరు రీప్లేస్ చేసేసారు అని ఆడియన్స్ అందరూ చెప్తున్నారు. సో వాట్ యూ సే? ఇలా ఎప్పుడు బ్లాక్ బస్టర్లు వచ్చినప్పుడు అందరూ ఇలానే మాట్లాడుతూ ఉంటారు. బేసిక్గా మనం ఇవి పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలని. సో ఇట్స్